హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. పూజారి గారిని కాపాడిన ఆనంది. సూర్యకి జీవన మీ కూతురు కాదని నిజం చెప్పిన తాండవ. ఇంకా గుడిలో పూజారి తాత అమ్మవారి నగలు కనిపించలేదని కంగారు పడుతూ ఉంటాడు. గుడికి వచ్చిన జనం ఇలా అంటారు, ఏంటి అమ్మవారు నగలు దొంగతనం జరిగాయా? కలికాలం ఏం మనుషులో ఏంటో. ఏం జరిగింది పూజారి గారు అని అడుగుతారు. ప్రతిరోజులాగే రాత్రి కూడా అమ్మవారికి అలంకరణ చేసి తాళాలు పెట్టెలో భద్రపరిచానమ్మా. ఇప్పుడు చూస్తే ఖాళీ పెట్టి మాత్రమే ఉంది. గర్భగుడికి వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. నగలు మాత్రం కనిపించట్లేదమ్మా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి పూజారి గారు అంటారు. ధర్మకర్త గారికి చెప్పానమ్మా, వస్తానన్నారు అని పూజారి తాత చెప్తూ ఉండగానే, నేను ధర్మకర్తగా ఉన్న గుడిలో దొంగతనం జరగడమా అంటూ వస్తాడు ధర్మకర్త. అయ్యా, వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. అమ్మవారి నగలు ఏమయ్యాయో అర్థం కావటం లేదు అంటాడు పూజారి తాత. ఇదంతా నాకు ఫోన్లో కూడా చెప్పారు కదా పూజారి గారు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి కానీ నగలు పోయాయా? జనం మరీ అంత అమాయకులు కాదు పూజారి గారు. నగలు ఎక్కడ పెట్టారో చెప్పండి అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారయ్యా అంటాడు పూజారి తాత. దొంగతనం చేసింది తమరేనండి అని ధర్మకర్త పూజారి తాత మీదే నింద వేస్తాడు. నేను దొంగతనం చేయడం ఏమిటయ్యా అంటాడు పూజారి తాత. తాళాలు ఉన్నది మీ దగ్గరే కదా. నీకు తెలియకుండా నగలు ఎలా పోతాయి? ఏదో అవసరం ఉండి ఉంటుంది. సైలెంట్గా నగలు కొట్టేసి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు అని అంటాడు ధర్మకర్త. అయ్యా, పరమాత్ముడి సాక్షిగా చెప్తున్నాను, నాకే పాపమో తెలియదు బాబు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు పూజారి తాత. నీకే పాపం తెలుసో పోలీసులు తేలుస్తారులేండి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి రమ్మంటాను అని బెదిరిస్తూ ఉంటాడు పూజారి తాతని ధర్మకర్త. ఇంకా ఆనందికి గుడి నుంచి ఫోన్ చేస్తారు. గుడిలో దొంగతనం జరిగింది అని. అవునా? ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్తుంది ఆనంది. ఫోన్లో మాటలు విని ఏమైంది అని అడుగుతాడు ఆదిత్య. ముందు షర్టు వేసుకోండి, మనం ఇప్పుడే పోవాలి. ఏమైంది ఆనంది చెప్పు అంటాడు. గుడిలో దొంగతనం నింద పూజారి తాత మీద పడిందంట అని చెప్తుంది. అదేంటి, పూజారి గారి మీద నింద పడడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు ఆదిత్య. ఏం జరిగిందో మనకు తెలియదు కదా, ముంగట పొదాం పదండి అంటూ ఇద్దరు గుడికి వెళ్తారు. గుళ్ళో అమ్మవారు నగలు పోయాయంటే ఈ ఆలయ ప్రతిష్ట ఏం కావాలి? ఈ ఆలయ ధర్మకర్త ఏం కావాలి? నేను రాత్రి ఊర్లో లేను కాబట్టి సరిపోయింది. నేను ఊళ్ళో ఉండుంటే ఈ పూజారికి ఇంత ధైర్యం వచ్చేది కాదు అని ధర్మకర్త పూజారి మీద నింద వేసి తెగ నటించేస్తూ ఉంటాడు. అయ్యో, నాలో ఏ పాపము తెలియదయ్యా, నన్ను నమ్మండి అంటూ ఉంటాడు పూజారి తాత. ఊరుకోండి పూజారి గారు, తాళాలు మీ దగ్గరే పెట్టుకొని మీకు తెలియకుండా దొంగతనం జరుగుతుందా? పైగా వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయన్నారు. మీ నాటకాలు నా దగ్గర కాదు అని అంటాడు ధర్మకర్త. ఇంకా ఆనంది వస్తుంది. పూజారి తాత అంటూ. అమ్మ ఆనంది అంటాడు. ఏంది పూజారి తాత, ఎందుకు ఏడుస్తున్నావు? పూజారి తాత, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడమేంది? నీ గురించి ఎవరికి తెలవదు. నువ్వు తప్పు చేసినావంటే ఎవరు నమ్ముతారు అంటుంది ఆనంది. లేదమ్మా, నగలు పోయాయి, ధర్మకర్త గారు నేనే తీశానంటున్నారు అని చెప్తాడు పూజారి తాత. తీశానని అడగటం ఏంటి? అదే నిజం. నేను రాత్రి ఊళ్ళో లేను కాబట్టి సరిపోయింది. ఊళ్ళో ఉంటే దొంగతనం జరిగేదే కాదు. పూజారి గారికి ఏదో అవసరం వచ్చి ఉంటుంది. ఇంకా ఇంతకంటే మంచి టైం ఏది దొరుకుతుంది? అందుకే తీసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాడు అంటాడు. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని ధర్మకర్త చెప్తూ ఉంటాడు. అక్కడున్న ఆడవాళ్ళు ఇలా అంటారు. ఈ మధ్య ఇలాగే ఉంది పరిస్థితి. ఎవరు దొంగలో ఎవరు మంచోళ్ళో కూడా అర్థం కావటం లేదు. ఇలాంటోళ్ళని పోలీసులకు అప్పజెప్పాల్సిందే అని అంటారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, పోలీసులకు ఫోన్ చేశానని చెప్తాడు ధర్మకర్త. చూసారా అమ్మా, ఇప్పుడు ఈ నింద వేసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నా ప్రాణాలు పోయినట్టేనమ్మా. నేను తప్పు చేశానో లేదో ఆ భగవంతుడికి తెలుసు, నాకు తెలుసునమ్మా అని చాలా బాధపడతాడు పూజారి తాత. ధర్మకర్త గారు
పూజారి తాతయ్య తప్పు చేశాడని మీరెలా అనుకుంటున్నారు అని అంటుంది ఆనంది. ఎలా అనుకోవడం ఏంటమ్మా, తనే దొంగతనం చేశాడు కాబట్టి గదే అంటున్నా. దొంగతనం చేసిందని మీరెలా నిర్ధారిస్తున్నారు? నిర్ధారించడం ఏంటమ్మా, తాళాలు వేసినట్టే ఉన్నాయి, గర్భగుడిలో నగలు పోయాయి, మరి తాళాలు ఉన్న పూజారి గారి దొంగతనం చేసినట్టు కదా. చెప్తూ ఉంటే మీరు చెప్పింది కరెక్టేనండి అని ఆనంది అనగానే, చూసారా నేను చెప్పింది కరెక్టే అని ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇదేం పోయే కాలం పూజారి గారు, మీకు అమ్మవారి సేవలు చేస్తున్నందుకు మిమ్మల్ని దేవుళ్ళలా చూసేవాళ్ళం, మీరు కూడా ఇలాంటి నీచమైన పనులు చేస్తారా అని పూజారి తాతని నానా మాటలు అంటూ ఉంటారు. నగలు పోయాయి అన్నదే చూస్తుండ్రు కానీ ఎట్లా పోయాయో అని కథ ఆలోచించాలి అని ఆనంది చెప్తూ ఉంటే, దొంగతనం చేసినోడిని ఎదురుగానే పెట్టుకొని పోలీసులకు ఫోన్ చేశాను, కాసేపట్లో వస్తారు, స్టేషన్లో పడేసి 2 కొడితే ఈ పూజారే నిజం చెప్తాడు అని అంటాడు ధర్మకర్త. లేదమ్మా, నేను ఈ నింద వేసుకొని వెళ్ళాలంటే నేను ఈ గుడి మెట్లు దిగేలోపే నా ప్రాణం పోతుంది. ఇంకా అయిపోయిందమ్మా, నా పని అయిపోయింది. నేను ఇన్నాళ్ళు ఈ పరమేశ్వరుడికి ఇంత స్వచ్ఛందంగా సేవ చేసి, అమ్మవారి పాదాలు కడిగే సేవ చేసి, చివరికి ఇంత పెద్ద నిందను నా నెత్తిన వేసుకున్నాను. ఇంకా ఈ పూజారి బతకడాన అనవసరం అని బాధపడతాడు పూజారి తాత. దొంగతనం చేశాను అన్న నింద ఏ క్షణమైతే నా మీద పడిందో అప్పుడే నా ప్రాణం పోయిందమ్మా. పూజారి తాత, నువ్వు ఉండు, ఎందుకు బాధపడతావు? గదే నింద, నిజం కాదు. గది నింద, అది నిజం కాదు. నిజం కాకపోవడం ఏంటమ్మా, నీకు పూజారి గారంటే ఇష్టమని ఏ తప్పు చేయలేదంటే ఎలా అంటారు? పూజారి తాత, తాళాలు నీ కాడ కాకుండా ఇంకెవరి కాడ ఉంటాయి అని అడుగుతుంది. ధర్మకర్త గారి దగ్గర కూడా ఉంటాయమ్మా అని చెప్తాడు. ఏం ధర్మకర్త గారు, ఎక్స్ట్రా తాళాలు మీ కాడ ఉన్నాయా అని అడుగుతుంది. ఉన్నాయని చెప్తాడు. పూజారి తాత కాడ తాళాలు ఉన్నాయనే కదా దొంగతనం తనే చేశాడని నింద మోపుతున్నారు. మరి ఇంకో సెట్ మీ కాడ ఉన్నప్పుడు దొంగతనం మీరే చేశారని మేమెందుకు అనుకోకూడదు అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను ఆలయ ధర్మకర్తనే, నా మీద నింద వేస్తావా? సాక్షాత్ పరమేశ్వరుడికే పూజ చేసుకునే దేవుడు లాంటి పూజారి తాత మీదే మీరు నింద వేసినప్పుడు ఈ ఆలయ ధర్మకర్త అయినా మీ మీద నింద వేయడంలో తప్పేముందండి అంటుంది. ఇప్పుడు పూజారి తాత దొంగతనం చేసినాడా అంటే మీకు రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు, అయినా సరే మీరు నిందించారు. ఎందుకు? తాళాలు తన కాడ ఉన్నాయి కాబట్టి తను దొంగతనం చేసిండు అని మీరు అనుకుంటున్నారు. మరి తాళాలు మీ కాడ కూడా ఉన్నాయి కాబట్టి మీరు దొంగతనం చేశారని నేను అనుకోవచ్చు కదా అని అంటుంది. అనుకోవచ్చు, చూసారా, జనం కూడా అనుకోవచ్చు అంటున్నారు. అలా ఏమనుకుంటున్నారండి? ధర్మకర్త అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను అసలు రాత్రి ఊళ్ళోనే లేను. నా మీద నింద వేస్తే ఊరుకునేది లేదు. పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నారు. ఎవరు చేశారనేది వాళ్ళే తెలుసుకుంటారు. ఒక్కొక్కరి సంగతి తెలుసుకుంటాను. నా మీద నింద వేసి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. అమ్మవారి నగలు ఏమయ్యాయో బయటికి కక్కిస్తాను. ఏ చేతులతో అయితే పాపాలు చేశారో ఆ చేతులతోనే నేను పాపాలు కడిగిస్తాను అని అంటాడు ధర్మకర్త. ఆదిత్య గారు, మీరు ఒకసారి ఇట్లా రండి అంటుంది. ఆదిత్య గారు, పదండి చెప్తా. చూసారా గట్టిగా మాట్లాడేసరికి బయటికి పారిపోతుంది. తప్పు చేసిన వాడిని తప్పించాలని చూస్తున్నారు, ఊరుకునేదే లేదు అంటాడు ధర్మకర్త. ఇంకా ఆనంది ఆదిత్యని పక్కకి తీసుకుని పోయి, ఆదిత్య గారు, ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా ధర్మకర్త గారి ఈ దొంగతనం చేసి ఉంటే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన రికార్డును డిలీట్ చేసి ఉంటాడు. కానీ మనం ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది, దొంగ దొరికాడని చెప్దాం. లేదా పెట్ట మీద ఫింగర్ ప్రింట్స్ని పోలీసులతో టెస్ట్ చేయమని చెప్దాం అని అంటుంది ఆనంది. సరే ఆనంది అంటూ వెళ్తారు. దొంగ దొరికాడు, సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది అని చెప్తుంది ఆనంది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందా? ఎలా అవుతుంది? నేను డిలీట్ చేశాను కదా అని నోరు జారుతాడు ధర్మకర్త. అప్పుడు ఆ ధర్మకర్త ఆ దొంగతనం చేశాడని బయటపడుతుంది. అలా పూజారి తాతని సేవ్ చేస్తుంది ఆనంది. అమ్మ ఆనంది, నువ్వు రాకుంటే నా మీద ఈ నింద వేసేవాడు
ఈ ధర్మకర్త ఎన్నో ఏండ్ల నుంచి ఈశ్వరుని నమ్ముకొని ఇక్కడే శివయ్య సేవలో ఉన్నాను. ఈ శివయ్య నన్ను నీ రూపంలో రక్షించాడమ్మా అని కన్నీళ్లతో ఆనందికి కృతజ్ఞతలు చెప్తాడు పూజారి తాత. బాధపడొద్దు పూజారి తాత, నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని మాకు తెలుసు. ఇంకొక జత తాళాలు ధర్మకర్త దగ్గరే ఉన్నాయని మీరు చెప్పినప్పుడు అతని ముఖంలో మార్పుని గమనించాను. అందుకే అతను ఈ పని చేసి ఉంటాడని తెలిసింది. నిన్ను కాపాడగలిగాను అని చెప్తుంది ఆనంది. ఇంకా ఆనంది, ఆదిత్య గుడి బయటికి వస్తారు. అప్పుడే సూర్య వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆనంది సూర్యని చూసి, ఏంది సూర్య బాబు గుడికి వచ్చి లోపలికి రాకుండా పోతున్నారు అని అడుగుతుంది. ఇక్కడ జరిగిందంతా తెలిసింది కుట్టి. పూజారి గారి మీద నింద వేయడం నాకు చాలా బాధగా అనిపించింది. వెంటనే పూజారి గారిని కాపాడాలని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పూజారి గారిని కాపాడడం చూసి సంతోషించి వెళ్ళిపోతున్నాను. నువ్వు మంచి పని చేసావు కుట్టి అని ప్రశంసిస్తాడు సూర్య. జ్యోతమ్మ రాలేదా సూర్యబాబు అని అడుగుతుంది ఆనంది. అప్పుడే ఇందుమతి గుడి స్టెప్స్ దగ్గర దాక్కొని సూర్య ఆనందిని గమనిస్తూ ఉంటుంది. తాండవ ఇందుమతిని బెదిరించి ఉంటాడు, డబ్బులు ఇవ్వకపోతే సూర్యకి చెప్పేస్తాను అని. సూర్య ఇంట్లో ఉన్నప్పుడు గుడి నుంచి తనకి ఫోన్ రావడంతో అది తాండవ చేశాడని సూర్యని ఫాలో అవుతూ ఇందుమతి కూడా గుడికి వచ్చి ఉంటుంది. అప్పుడే తాండవ సూర్య దగ్గరికి వచ్చి నమస్కారం బాబు అంటాడు. ఆనంది తాండవాన్ని చూసి గుర్తుపట్టి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇందుమతి మటుకు కంగారు పడుతూ ఉంటుంది. మీరు ఎవరు అని సూర్య అడుగుతాడు. మీరు జడ్జి గౌరీప్రసాద్ గారి అబ్బాయి కదా అని అడుగుతాడు తాండవ. అవునండి అంటాడు సూర్య. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు బాబు అని అంటాడు. మా నాన్నగారు తెలుసా అని ఆశ్చర్యంగా అడుగుతాడు సూర్య. మీ చిన్నాన్న శంభు గారికి నేను బాగా తెలుసు బాబు అంటాడు. ఇందుమతి చాలా భయపడుతూ ఉంటుంది తాండవ అలా చెప్తూ ఉండేసరికి. ఇంకా తాండవ శంభు గురించి, తనకి శంభు అప్పగించిన పని గురించి, తను కర్పగానికి భర్త అని కూడా చెప్తాడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమ్మాయి మీ అమ్మాయి అనుకుంటూ ఉన్నారు కదా, ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదు అని చెప్తాడు. అది విన్న ఆనంది, ఆదిత్య, సూర్య ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి సూర్య ఇతని మాటలు నమ్ముతాడో లేదో తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.